థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్ బంగారం. వావ్, ఇది మన స్టూడియో బాబు. ఇవి నీకే బాబు. చాక్లెట్. ఏ ఓ మై గాడ్, చూశారు కదా అలాంటి వీడియో, ఏఐ వీడియో బేబీ బాయ్. సో బేబీ బాయ్ చూడండి గాయస్, ఇక్కడ లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, మోటు పత్లు వీడియో చేశాను, రెస్పాన్స్ చూడండి గాయస్ ఇక్కడ. ఓ మై గాడ్, షాకింగ్ గాయస్. ఏంటంటే చూడండి, వ్యూస్ చూడండి, మోటు పత్లు వీడియో చేశాను, దానికి చూడండి రిజల్ట్ అయితే చూడండి గాయస్ ఇక్కడ. ఓ మై గాడ్, షాకింగ్. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో కూడా చూడండి గాయస్ ఇక్కడ, దాన్ని కూడా రిజల్ట్ అయితే పక్కా వచ్చింది. సో ఇప్పుడు ఈ వీడియో ఏఐ బేబీ బాయ్ వీడియో అయితే చేయబోతున్నా. నా ఫోటో కాదు, సుజాత ఇంటి ముచ్చ ఛానల్ది ఆ మేడం ఫోటో తీసుకుంటున్నాను అనమాట. ఆ ఫోటో తీసుకొని సో మొత్తానికి మీకు వీడియో అయితే చూపించాను కదా, ఒక బేబీ బాయ్ వచ్చిన తర్వాత హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు, లైక్ చాక్లెట్ ఇందాక చూశారు కదా, అలాంటి వీడియో జనరేట్ చేసి చూపిస్తా. ఫ్రీలో అన్లిమిటెడ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్, షాకింగ్ కదా. సో మీరు కూడా ఫ్రీలో అన్లిమిటెడ్ వీడియో జనరేట్ చేసుకొని అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఒక పర్సన్ చూడండి గాయస్ ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, అతనికి తక్కువ సబ్స్క్రైబర్స్ లోని సో అతనికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఒక స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, అతనికి అయితే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. సో మీరు కూడా వెనకబడి ఉండకండి. ఎందుకోసం అంటే లక్షల్లో వ్యూస్ రావాలంటే ఇప్పుడు ఏఐ ట్రెండింగ్ ఉంది అనమాట. ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద ట్రెండింగ్ ఏఐ వీడియో అనమాట. సో మొత్తానికి పక్కన పెట్టండి, అన్ని పక్కన పెట్టేయండి, ఏఐ వీడియోస్ జనరేట్ చేయండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి, లక్షల వ్యూస్ పొందండి అనమాట. సో ఇక్కడ మీకు ఈ ఛానల్ కొత్త ఛానల్ అనమాట. సో 2 వీడియోస్ నా జీవితం మార్చేసినాయి అనమాట. సో ఈ సుజాత ఇంటి ముచ్చే ఛానల్ మొత్తానికి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, సెకండ్ వీడియో అప్లోడ్ చేశాను, థర్డ్ వీడియో అప్లోడ్ చేశాను, ఫోర్త్ వీడియో అప్లోడ్ చేశాను. ఏ వీడియో కూడా రెస్పాన్స్ రాలేదు. సో రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఫస్ట్ వీడియో మోటు పత్లు వీడియో అప్లోడ్ చేశాను, దానికి రిజల్ట్ చూడండి. సో 70+ వ్యూస్ ఉన్నాయి అనమాట, అలా వ్యూస్ ఉన్నాయి. అండ్ సెకండ్ వీడియో చూసుకుంటే ఎంత వ్యూస్ ఉన్నాయో చూడండి, నేను కూడా చూడలేదు ఇప్పటి వరకు. సెకండ్ వీడియో కూడా స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి అనమాట. సో అలా 2 వీడియోస్ అయితే వైరల్ అయిపోయినాయి. ఈ వీడియో కూడా రెస్పాన్స్ అయితే వస్తాయని సో నా పైన నమ్మకం ఉంది, సో మీ పైన కూడా నమ్మకం ఉంది అనమాట. ఎందుకోసం అంటే రిజల్ట్ అయితే పక్కా ఇస్తుండ్రు, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది నాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇలాంటి ఏఐ వీడియోస్ అయితే జనరేట్ చేస్తాను, ఖచ్చితంగా జనరేట్ చేస్తాను, డిఫరెంట్ జనరేట్ చేస్తాను. ఇక్కడ మీకు సో దీనికి సో ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ ఇస్తాను, ఆ మాస్టర్ ప్రాంప్ట్ తీసుకొని మీరు ఓన్లీ డైలాగ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మాస్టర్ ప్రాంప్ట్ ఎక్కడ ఇస్తా అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ దాన్ని ఒకే వేస్తే టెలిగ్రామ్ వెళ్ళిపోతారు. అక్కడ మీకు మాస్టర్ ప్రాంప్ట్ దొరుకుతుంది, కాపీ చేసుకొని సింపుల్ మీరు ఏం చేస్తారంటే చాట్‌జిపిటిలో పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత అక్కడ మీ డైలాగ్ చేంజ్ చేసుకోండి మొత్తానికి. సో మీ ఇమేజ్ యాడ్ చేసేయండి. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తానికి ఒక ఇమేజ్ అయితే రెడీ అయిపోతుంది. మొత్తానికి అంటే బేబీ బాయ్ మీ ఇమేజ్ రెడీ అయిపోతుంది. మొత్తానికి మీ వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం ఇప్పుడే చెప్పేస్తే వీడియో ఎప్పుడు చూస్తారా మరి? సో మొత్తానికి వీడియో చూద్దాం మరి. సో లేట్ చేయకుండా మరి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం గాయ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే చాట్‌జిపిటి ప్లే స్టోర్ లో అప్డేట్ చేసుకోండి లేదా ఇన్స్టాల్ చేసుకోండి. లేకుంటే సో ఇట్లా చాట్‌జిపిటిలో వెళ్ళిపోండి. చాట్‌జిపిటిలో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, వేరే వాళ్ళ ఇమేజ్ కాదు కదా, మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. వేరే వాళ్ళ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతాయంటే వేరే వాళ్ళది వైరల్ అయిపోతాయి అన్నమాట. సో మీ ఇమేజ్ మీ ఫేస్ వైరల్ కావాలంటే ఏం చేయాలి, మన ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సుజాత మేడం సో మా మేడం అన్నమాట. సో అట్లా అండ్ ఇప్పుడు ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తాను అండ్ ఫోటోస్ వెళ్ళిపోయి ఫోటో అయితే సెలెక్ట్ చేస్తాను. ఓకే, చూసారా గాయస్, ఫోటో అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏం అంటే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఇక్కడ రైట్ చేస్తా. ఏంటిదంటే సో ఇక బేబీ బాయ్ అని టైప్ చేస్తా. మొత్తం టైప్ చేసి మీ ముందరైతే వస్తా. వీడియో లెంత్ చేయను, మొత్తం చూసేయండి అన్నమాట. ఓకే గాయస్, చూసుకోవచ్చు నేను ఇక్కడ ఏం టైప్ చేశాను అంటే చూసుకోండి. హాయ్ చాట్‌జిపిటి, నా ఇమేజ్ ఇచ్చాను. ఓకే, నా ఇమేజ్ ఇచ్చాను. నా పక్కన ఒక బేబీ బాయ్ 1 year old రావాలి, ఒక విలేజ్ లో మా ఇంటికి రావాలి, హాయ్ ఆంటీ అనాలి, అలా ఇమేజ్ జనరేట్ చేసి ఇవ్వండి నేను ఇక్కడ టైప్ చేశాను అనమాట. సో మీరు కూడా ఇలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరేం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకోసం అంటే మీకు ఒక నోట్బుక్ లో రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు అడగచ్చు అనమాట. లేదు మొత్తానికి మాకు ఒకటే క్లిక్ లో మాకు ఒక వీడియో జనరేట్ కావాలి, మా ఫోటోతో ఒక ఏఐ బేబీతో జనరేట్ కావాలనుకుంటే నేను మాస్టర్ ప్రాంప్ట్ ఇచ్చాను, ఇక్కడ టెలిగ్రామ్లో ఇచ్చాను. అది కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేసి డైలాగ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఇమేజ్ ఇచ్చేయండి, డైలాగ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అలా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు ఇలా మీరు చేసుకుంటా డిఫరెంట్ చేసుకుంటే ఇక్కడ మీరు నేను ఎట్లా టైప్ చేస్తున్నానో అలా మీరు మీ నేమ్తో టైప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఇమేజ్ ఇచ్చి టైప్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తా అంటే సెండ్ చేసేస్తా చూడండి. సెండ్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ బేబీ బాయ్ ఇమేజ్, మా మేడం ఇమేజ్ మొత్తం సో ఒకటే స్థలంలో మనకు విలేజ్లో
జనరల్ చేసి ఇస్తాయి అన్నమాట. చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. గైడ్ చూసుకోవచ్చు, ఒక విలేజ్ లో ఎలా ఉంటారో సేమ్ ఐస్టీస్ ఇచ్చిందనమాట. అంటే మన సిటీలో ఎలా ఉంటుందో అలా ఇవ్వలేదు, మన విలేజ్ లో ఎలా ఉంటారో అలాగే సేమ్ ఐస్టీస్ ఇచ్చిందనమాట. సింపుల్ చూసుకోండి guys, ఇక్కడ మీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం చూడండి. మొత్తానికి ఇలా ఓపెన్ చేస్తే ఇలా అయితే సేమ్ ఐస్టీస్ వచ్చిందనమాట. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్ ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఇమేజ్ అడగండి. నేను 3 ఇమేజ్ మాత్రమే చూపిస్తా మొత్తానికి. అండ్ ఇప్పుడు సో నా స్టూడియోలో మొత్తానికి వెరైటీస్ మీ ముందటైతే వస్తారనమాట. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, నా స్టూడియోలో రావాలి బేబీ బాయ్ ఆంటీ, మీ స్టూడియో చాలా బాగుంది అనేలాగా రావాలి, సుజాత ఇంటి ముచ్చట్లు ఛానల్ అని ఇక్కడ టైప్ చేసిన చూడండి. సో ఇక్కడ చాలా అనేది రాలేదనమాట, చాలా బాగుంది అని రాలేదనమాట. సో ఇంతే, వేరే ఏం లేదనమాట. చూసుకోవచ్చు, నా స్టూడియోలో రావాలి బేబీ బాయ్ ఆంటీ, మీ స్టూడియో చాలా బాగుంది అనేలాగా రావాలి, సుజాత ఇంటి ముచ్చట్లు ఛానల్ అని టైప్ చేసిన చూడండి అని ఇక్కడ సెండ్ చేసేస్తామండి. సో మొత్తానికి ఇంకొక ఇమేజ్ జనరల్ చేసి ఇస్తాయి అనమాట. ఓకే గైడ్ చూసుకోవచ్చు, ఇమేజ్ అయితే జనరల్ చేసి ఇచ్చింది. చూసుకోవచ్చు, సుజాత ఇంటి ముచ్చే ఛానల్ అయితే వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు, ఒక బేబీ బాయ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇట్లయితే ఇమేజ్ అయితే జనరల్ చేసింది. దీనికి డౌన్లోడ్ చేసుకోండి సింపుల్లీ. సో ఇట్లా డౌన్లోడ్ అయితే చేసుకోండి అనమాట. గాయస్ అలా డౌన్లోడ్ చేసిన తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇంకా థర్డ్ ఇమేజ్ కూడా సో చాక్లెట్ తీసుకొని అండ్ వెళ్ళిపోవాలన్నమాట, బాయ్ అంటే అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే మొత్తం రెడీ మేము ముందైతే వస్తారన్నమాట. ఓకే గాయస్ చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ బేబీ బాయ్ నేను చాక్లెట్ ఇచ్చిన లాగా రావాలి అని ఇక్కడ టైప్ చేసిన చూడండి, ఇక్కడ సెండ్ చేసేస్తాండి. మూడో ఇమేజ్ అనమాట జనరేట్ చేసి ఇస్తాయన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. గాయస్ చూసుకోవచ్చు ఎలా ఇచ్చింది, డిఫరెంట్ బాగా వచ్చింది కదా. సో చాక్లెట్ ఇచ్చిన లాగా ఒకటి సేమ్ యాస్టిస్ మంచిగా ఇచ్చింది అనమాట. ఒక విలేజ్ లో సూపర్ ఇచ్చింది. ఈ ఇమేజ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో మొత్తం చూపిస్తాను అనమాట. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 3 ఇమేజ్ మనం జనరేట్ చేసినాం, మీకు ఎన్ని కావాలంటే అన్ని జనరేట్ చేసుకోండి. ఇలా మీరు అడగాలి. సో నేను ఇక్కడ అన్ని ఇట్లా సింపుల్ టైప్ చేసిన అనమాట. ఇప్పుడు ఆ బేబీ బాయ్ నేను చాక్లెట్ ఇచ్చేలాగా రావాలి ఇంత టైప్ చేసిన, సెండ్ చేసిన. సో చాక్లెట్ ఇచ్చేలాగా అయితే వచ్చిందనమాట. మీ ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఎలా అయినా గేమ్ ఆడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చేస్తాను అంటే ఈ 3 ఇమేజ్ కు వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి విత్ డైలాగ్ తో అని అడుగుతాను అనమాట. రైట్ వేసి మీ ముందటైతే వస్తానమాట. ఓకే చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఏం రైట్ చేశానంటే ఈ 3 ఇమేజెస్ కి వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి విత్ డైలాగ్ తో ఫ్లో ఏఐ కోసం అని ఇక్కడ టైప్ చేసిన చూడండి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ చేసేస్తుంది. సో ఇక్కడ మనకు ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తుంది అండ్ వీడియో ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తుంది చూడండి. సో వీడియో ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తుంది చూడండి. సో విజువల్ చూసుకుంటే గాయస్ గా చూసుకోవచ్చు, సీన్ 1 చూసుకుంటే హాయ్ ఆంటీ, హాయ్ బాబు, సుజాత ఇంటి ముచ్చట స్టూడియోకి స్వాగతం అని ఇక్కడ వచ్చేసింది అనమాట. సెకండ్ ప్రాంప్ట్ చూసుకుంటే ఆంటీ మీ స్టూడియో చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ బాబు, నచ్చినందుకు చాలా సంతోషం అయితే వచ్చింది. సో చెప్తే అయితే వీడియో ఎంత అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ మీకు సో 3 ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది అనమాట. మొత్తానికి ఫస్ట్ 1 ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ ఫస్ట్ 1 కాపీ అనమాట, ప్రాంప్ట్ అనమాట. అండ్ ఇక్కడ కాపీ చేసుకోండి, డైలాగ్ వరకు కాపీ చేసుకోండి. ఇక్కడ డైలాగ్ వరకు కాపీ చేసుకోండి, ఇలా కాపీ చేసుకోండి. ఓకే ఇలా కాపీ చేసిన తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి గేమ్ ఉందన్నమాట. మొత్తానికి మంచిగా చూడండి. సో మంచిగా చూడకుంటే మీకు ఇక్కడ జనరేట్ చేసుకోరాదనమాట. ఓకే సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ లో వెళ్ళిపోండి. ఇలా క్రోమ్ లో వచ్చిన తర్వాత సర్చ్ బార్ లో ఫ్లో ఏఐ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ థర్డ్ వన్ వచ్చింది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సో కొన్ని మెయిల్ ఐడీస్ అయితే ఉంటాయి కాబట్టి మెయిల్ ఐడీస్ లో మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ అడుగుతలేదు అనమాట. సో మీరు మీకు డైరెక్ట్ అడుగుతాయి అనమాట, మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోమని అడుగుతాయి అనమాట. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఓకే చేస్తే అడుగుతుందేమో చూద్దాం. మీకు ఇక్కడ క్రెడిట్స్ అయితే ఎన్ని వస్తాయంటే డైలీ 50 వస్తాయి అనమాట. ఫ్రీలో అంటే 50 వస్తాయి. అండ్ మీకు ఎక్కువ కావాలనుకుంటే సో లాస్ట్ వరకు చూడండి, మీకు అది కూడా చెప్తారనమాట. సో ఎక్కువ కావాలంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అది ఒక ప్రాసెస్. ఫ్రీలో కావాలంటే లాస్ట్ వరకు చూడండి చెప్తారనమాట. ఓకే సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ ఇప్పుడు ప్రాంప్ట్ కాపీ చేసుకున్నారు కదా ఎలాగో. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ ఓకే వేసుకోండి. ఇక్కడ స్టార్ట్ ఉందా, స్టార్ట్ ఓకే వేసుకోండి. స్టార్ట్ ఓకే వేసిన తర్వాత మీకు ఇక్కడ ఎరో మార్క్ కనిపిస్తుందా, సో ఇది అనమాట. దాన్ని ఓకే వేసుకోండి. ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఏదైతే జనరేట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ ఇక్కడ చూడండి 3 వచ్చినాయి చూడండి. ఈ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ వన్ అప్లోడ్ చేసుకోండి. సెలెక్ట్ చేసి డన్ చేసేయండి. ఓకే సో అప్లోడ్ అయితే అయిపోతుంది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. గాయస్ ఇక్కడ మనకు చీల్ అయితే అప్లోడ్ అయితే అవుతలేదు, అంటే చిన్న బేబీ బాయ్ ఇది మనకు ఇమేజ్ అయితే తీసుకుంటలేదు. మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ చాట్ జీపీటీ మనం ఏం అడుగుదామంటే సో ఇందాక మనం అయితే జనరేట్ చేసుకున్నామో అవన్నీ వేస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేబీ బాయ్ది ఇందాక ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చారో అది డైరెక్ట్ మనకు వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి అని అయితే అడుగుతారు అనమాట. ఓకే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ ఏం టైప్ చేశానంటే మళ్ళీ నేను టైప్ చేశాను అనమాట. అక్కడ మనకు సో ఏదైతే ఫ్లో ఏఐ ఉంటుందో మనం ఇందాక ఏదైతే ఫొటోస్ జనరేట్ చేసినామో నేను మర్చిపోయాను. సో సారీ. ఎందుకోసం అంటే గాయస్ మీకు ఇంత వీడియో లెంత్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుండి స్టార్ట్ అనమాట. ఎందుకోసం అంటే అవి
సో ఇందాక ఏదైతే వీడియో చూసిండ్రో సో అది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ గూగుల్ జెమినీ ఐలో చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా చేసి చూపిస్తా, కొద్దిగా లాస్ట్ వరకు చూడండి. సో కొద్దిగా వీడియోలు ఎంత అయింది, కొద్దిగా ఏమనుకోకండి, తిట్టుకోకండి. ఎందుకోసం అంటే సో అన్న అంతా చెప్పిండ్రు మళ్ళీ ఇక్కడ నుండి ఇది చేస్తున్నారు అంటే సో ఇక్కడ మనకు కార్టూన్ లాగా వస్తుంది అనమాట. మీకు చేసి చూపిస్తుంది చూడండి, ఇక్కడ మీకు చదివి చూపిస్తుంది చూడండి. ఇందాక మొత్తం బేబీ బాయ్ ఇమేజ్ ఇచ్చారు కదా, అది మొత్తం సీన్ బై సీన్ వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి. నేను అక్కడ నా ఇమేజ్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తా విత్ డైలాగ్తో సహా ఇవ్వండి. ఫ్లో ఏఐని ఇక్కడ టైప్ చేయండి అన్నమాట. ఓకే, సో ఇంతే. ఓకే, సో ఇక్కడ సెండ్ చేసాను. మొత్తానికి డైలాగ్తో సహా అండ్ వీడియో ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తాయి అనమాట. చూద్దాం ఇస్తా లేదు చూద్దాం. నేను కూడా టైప్ చేస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు కదా ఇక్కడ మనకు. సో మొత్తానికి అయితే నా చూడండి, మొత్తానికి అయితే ఇలా ఇచ్చింది, వీడియో ప్రాంప్ట్తో సహా ఇచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. సో బేబీ ఏమన్నారు, హాయ్ ఆంటీ, హాయ్ బాబు, సుజాత ఇంటి ముచ్చట్లు స్టూడియోకి స్వాగతం. బేబీ అన్నాడు యా అని తను అనమాట. సో ఇప్పుడు మనం చేద్దామంటే కాపీ చేసుకుందాం. సో ఇలా కూడా బాగా వస్తుంది అనమాట, సూపర్ వస్తుంది. చూసుకోండి అంటే చేసుకోండి అనమాట. సో ఇక్కడ కాపీ చేసుకొని సింపుల్ ఇట్లా కాపీ చేసుకోండి. మనం అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. సో ఏ ఇమేజ్ అంటే సో ఇందాక మేడం ఇమేజ్ అనమాట. సో ఇక్కడ అప్లోడ్ బటన్ ఉందా, సెలెక్ట్ చేసేసి ఇప్పుడు అయితే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ ఇమేజ్ మనకు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మేడం ఓన్ ఇమేజ్ కావాలన్నమాట. చూసుకోవచ్చు కదా ఇక్కడ ఈ మేడంది ఓన్ ఇమేజ్ తీసుకున్నా అండ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి, కింద డౌన్లోడ్ వీడియో ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 16:9 సెలెక్ట్ చేసుకోండి, అంటే లాంగ్ వీడియో అనమాట. 16:9 లేదా షార్ట్ వీడియో కోసం 9:16 రివర్స్ సైజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఓమినీ ప్లాస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 8 seconds అండ్ 1 వీడియో. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసుకున్నాం ప్రాంప్ట్ అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. లాగి బట్టి పేస్ట్ చేస్తుంది. పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు అండ్ ఇక్కడ సెండ్ చేస్తా, ఒక వీడియో అయితే జనరేట్ చేసి ఇస్తాయి అనమాట. ఓకే, చూద్దాం అప్పటి వరకు వెయిట్ చేద్దాం. గాయస్ చూసుకోవచ్చు వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చింది అనమాట. మనం ఇక్కడ ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో చూద్దాం అనమాట. ఇక్కడ ప్లే చేస్తున్నా చూడండి. హాయ్ ఆంటీ, హాయ్ బాబు, సుజాత ఇంటి ముచ్చట్లు స్టూడియోకి స్వాగతం. సో బాగా వచ్చింది. కొద్దిగా హాయ్ ఆంటీ మేడమే అన్నది అనమాట. సో అది ఒకటి మిస్టేక్ అయింది అనమాట. అది కట్ చేసుకోవాలి, మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. అది డౌన్లోడ్ చేసుకోండి, సింపుల్లీ 720కి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెకండ్ ప్రాంప్ట్ కూడా తీసుకొని మీకు చూపిస్తా వీడియో లెంత్ అయిపోయింది అనమాట. అండ్ మూడో ప్రాంప్ట్ ఎలా చేసుకోవాలి అది కూడా చూపిస్తా. ఎక్కడ జెమినీ ఐలో చూపిస్తామంట, అది కూడా చూపిస్తా ఎలా అనేది. సింపుల్ ఏం చేస్తా అంటే ఇప్పుడు బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నది ఉంది ఆల్రెడీ. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ తీసుకుంటా, సెకండ్ ప్రాంప్ట్ తీసుకుంటా. మొత్తానికి రెండే చూపిస్తా, మూడోది అక్కడ చూపిస్తా, జెమినీ ఐలో చూపిస్తాను అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేను చేస్తాను అంటే సింపుల్లీ అండ్ ఇప్పుడు కాపీ చేసుకుంటాను. ఎక్కడ వరకు, ఇక్కడ వరకు కాపీ చేసుకుంటా. ఓకే, డైలాగ్ వరకు. ఓకే, కాపీ చేసుకుంటా. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్ ఇప్పుడు ఇమేజ్కి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అప్పుడు అయితే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ సెలెక్ట్ చేస్తే నానోబానికి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఇమేజ్కి వెళ్ళిపోతున్నాయి. ఓకే, నేను ఏం చేస్తాను సింపుల్ బ్యాక్ వచ్చాను. సింపుల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ ఓకే వేసుకోండి. స్టార్ట్ ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ ఉందా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే ప్రాంప్ట్ కాపీ చేసుకున్నారో ఇక్కడ పేస్ట్ చేసేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఓకే వేసేయండి. వీడియో అయితే సెకండ్ వీడియో కూడా జనరేట్ చేసి ఇస్తాం అనమాట. ఎలా వస్తుందో అది కూడా రిజల్ట్ చూద్దాం అనమాట. ఓకే గాయస్ చూసుకోవచ్చు సెకండ్ వీడియో కూడా జనరేట్ చేసి ఇచ్చింది అండ్ ఇక్కడ ప్లే చేసి చూపిస్తుంది చూడండి. ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు, బట్ ఇక్కడ చూద్దాం. ఆంటీ మీ స్టూడియో చాలా బాగుంది. థాంక్యూ బాబు, మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ఇది బాగా వచ్చింది, సూపర్ వచ్చింది కదా. సో ఇది ఇలా వచ్చింది అనమాట, సూపర్ వచ్చింది. దీనికి ఇట్లా పౌజ్ చేస్తాను అండ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. 720 డౌన్లోడ్ అండ్ ఇక్కడ డౌన్లోడ్. సో ఫస్ట్ది కొద్దిగా కరెక్ట్ రాలేదు, దాన్ని మీరు మళ్ళీ ప్రాంప్ట్ తీసుకొని పేస్ట్ చేసి అండ్ జనరేట్ చేసుకోండి, మంచిగా ఇస్తుంది అనమాట. సో కరెక్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, సో అలా ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ వీడియో జనరేట్ చేసుకున్నాం కదా, స్టెప్ బై స్టెప్ అయితే చేసుకున్నాం. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ అయితే చాలా ఇచ్చింది మనకు, 3 ఇచ్చిందా 4 ఇచ్చింది అని చూసుకోండి. 3 ఇచ్చింది. అండ్ ఇప్పుడు మనం చేద్దామంటే ఇందాక మీకు ఒరిజినల్ అదే సేమ్ ఇమేజ్ మనం ఇమేజ్ జనరేట్ చేసుకున్నాం కదా, మీకు చూపిస్తుంది చూడండి. ఇమేజ్ ఇది అనమాట, మీకు చూపిస్తాను. ఈ ఫస్ట్ ఇమేజ్ చూడండి కదా, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ లేదా లాస్ట్ ఇమేజ్ చూపిస్తుంది. ఈ చాక్లెట్ది ఇమేజ్ డైలాగ్ చూపిస్తుంది చూడండి. చాక్లెట్ది డైలాగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ థర్డ్ ఉంది చాక్లెట్ డైలాగ్ ఉంది. మీకు కాపీ చేసుకోండి. మీకు ఎక్కడ చూపిస్తా అంటే జెమినీ ఐలో చూపిస్తా చూడండి, మొత్తం చూపిస్తా. అండ్ ఇక్కడ కాపీ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ అయితే కాపీ చేసుకొని మీకు ఇప్పుడు ఇందాక టైం వేస్ట్ అయింది కదా, సో ఇమేజ్ ఏదైతే జనరేట్ చేసుకున్నామో అదే ఇమేజ్ తోటి మనం వీడియో జనరేట్ చేసుకోవాలి. కాబట్టి మీకు సేమ్ ఒక లాస్ట్ చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను గైడ్ చూసుకోవచ్చు జెమినీ ఐలో అయితే వచ్చేసిన చూడండి. సో ఇక్కడ నేను చేస్తా అంటే వీడియోకి సెలెక్ట్ చేస్తా. ఇక్కడ మనకు మీకు చూపిస్తా కనిపించకుండా దీనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోమంటుంది. క్రియేట్ ఏ వీడియో ఉంటుంది చూడండి, ఇక్కడ సెకండ్ ఉంది, దీనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందాక మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి. అంతకుముందు మనం ఏదైతే ఇమేజ్ జనరేట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ
గ్యాలరీ సెలెక్ట్ చేస్తాను. గ్యాలరీ సెలెక్ట్ చేస్తే మనకి ఏ ఇమేజ్ కావాలి, చాక్లెట్ ఇచ్చిన ఇమేజ్ కావాలన్నమాట. సో ఇక్కడ చాక్లెట్ ఇచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ డన్ చేస్తుంది. సో ఇలా కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు వీక్లీ 10 వీడియోస్ మాత్రమే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అంతకు మించి ఎక్కువ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోరాదు అనమాట. ఫ్లో ఏఐలో చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ మనకు ఈ ఇమేజ్ మాత్రం తీసుకుంటలేదు, ఈ బేబీ బాయ్ ఇమేజ్ అయితే తీసుకుంటలేదు. అక్కడ మీ సొంతంగా అక్కడనే జనరేట్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో ఇక్కడ నుండి మనం ఏదైతే ఇమేజ్ జనరేట్ చేసినామో, చాట్‌జీపీటీలో జనరేట్ చేసినామో, ఆ ఇమేజ్ బేబీ బాయ్ ఇమేజ్ అనేది తీసుకుంటలేదు అనమాట. అక్కడనే సేమ్ మనం డైరెక్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఇస్తున్నాయి అనమాట. అట్లా సేమ్ ఇస్తున్నాయి అనమాట. సో నేను ఇందాక చూపించాను కదా, సేమ్ యాస్టిస్ అనమాట. 2 చూపించాను కదా, అలా అనమాట. ఇప్పుడు నేను వేస్తా అంటే కాదు, ఇక్కడ ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేస్తుంది ఒకటి. ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసిన, సో డైలాగ్ అయితే ఇచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ సెండ్ చేసేస్తుంది ఒకటి, వీడియో అయితే జనరేట్ చేస్తాయి అనమాట. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. కొద్దిగా ఇంతవరకు వెయిట్ చేసిండ్రు, సో ఇది ఒక లాస్ట్ వీడియో వరకు వెయిట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇంతవరకు వస్తే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మాత్రం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన లోగోని క్లిక్ చేసి అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు. మీరు ఎవరైనా ఖచ్చితంగా విన్నర్ కావాలంటే లోగోని క్లిక్ చేసి అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, యాప్ చేసి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో కొట్టి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి అనమాట. ఓకే, అండ్ ఇంకా మన ఛానల్లో ఎవరైనా ఖచ్చితంగా కామెంట్ చేస్తే, మన వీడియోస్లో ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ కామెంట్ నేను పిన్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా నేను పిన్ చేస్తాను అనమాట. ఓకే, ఇంకా మన ఛానల్లో మెంబర్షిప్ కూడా ఉంది. ఈ ఛానల్లో కాకుండా అన్ని ఛానల్స్లో మెంబర్షిప్ ఉంది. 59 రూపీసే. మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంతోపాటు మీ ఛానల్కి కమ్యూనిటీ పోస్ట్ చేస్తాం అండ్ ప్రమోషన్ లాగా అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది టైం దొరికింది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంట్రోలో చెప్తే కొందరు చూస్తలేరు కాబట్టి టైం దొరికినప్పుడు మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇలా ఓకే, సో అడ్జస్ట్ చేసుకోండి, అర్థం చేసుకోండి అనమాట. ఓకే గైస్, చూసుకోవచ్చు. సో వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఇక ప్లే చేస్తున్నా చూడండి, ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వాల్యూమ్ వస్తలేదు, వాల్యూమ్ ఎందుకు వస్తలేదు అబ్బా గాయస్? ఇక్కడ వాల్యూమ్ అయితే వస్తలేదు, ఎందుకు వస్తలేదు చూద్దాం. అండ్ ఇది స్మార్ట్ ఫోన్ ప్రాబ్లం అనమాట. సో ఇది పౌజ్ అయితే చేసిన ఫస్ట్ అప్ అయితే. సో నేను గ్యాలరీకి వెళ్ళిపోయి చూపిస్తా. అండ్ అది వచ్చిందో లేదో చూద్దాం, డౌన్లోడ్ అయిందో లేదు, అంటే వాల్యూమ్ వచ్చిందో లేదో చూద్దాం. వచ్చింది, వాల్యూమ్ వచ్చింది. థ్యాంక్ యూ ఆంటీ, నాకు చాలా నచ్చింది. హ్యాపీగా ఉండు బాబు. వచ్చిందా? సో వచ్చింది. ఎందుకోసం అంటే అక్కడ మనకు వచ్చింది కానీ, సో వాల్యూమ్ ఇక్కడ మనకు వస్తలేదు అనమాట. ఎందుకు వస్తలేదు, ఇక్కడ మ్యూట్ అయిందో మరి. సో ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూద్దాం, ప్లే చేద్దాం. ఏంటగా ప్లేస్ ఇక్కడ మనకు వస్తలేదు, ఎందుకు వస్తలేదు మరి. సో ప్రాబ్లం ఇష్యూ ఉంది అనుకుంటా, ఏదో సర్వర్. సో అట్లయితే వస్తలేదు. బట్ ఇక్కడ మీకు గ్యాలరీలో వెళ్ళి చూపించాను కదా, వాల్యూమ్ అయితే సో వచ్చింది అనమాట. సో అలా అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందాక మనం ఇమేజ్ జనరేట్ చేసాం కదా చాట్‌జీపీటీలో, ఆ ఇమేజ్ తీసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేసేసి అండ్ ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసేసి సో జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే జనరేట్ చేసుకోవచ్చు, అంతకు మించి చేసుకోరాదు అనమాట. ఓకే, సో అక్కడ మీరు చేసుకోవచ్చు, బట్ అక్కడ ఈ ఇమేజ్ తీసుకోరాదు అనమాట, అంతే, వేరే ఏం లేదు. ఓకే, సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మంచి అయితే కలుసుకుందాం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే గాయస్, ఇక్కడ అక్కడ మీరు వీడియోస్ ఎక్కువ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు చెప్తాను కదా, లాస్ట్ వరకు చెప్తాను కదా, ఏంటిదంటే ఒక మెయిల్ ఐడి ఉంటుంది మీకు. ఓన్లీ ఒక 5 మెయిల్ ఐడీస్ ఉన్నాయనుకోండి, 5 అంటే ఒక మెయిల్ ఐడికి 4 వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. ఒక్క మెయిల్ ఐడికి 4 వీడియోస్ జనరేట్ అవుతాయి. అయితే 4 ఎన్ని అయితే అండి, ఒక 5 మెయిల్ ఐడీస్ ఉంటే సో ఒక 20 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా. అండ్ మీకు 50 వీడియోస్ కావాలి అనుకుంటే 10 మెయిల్ ఐడీస్ ఉండాలన్నమాట. 10 మెయిల్ ఐడీస్ ఉంటే ఖచ్చితంగా మీరు సో ఒక 1 డేలో మీకు ఒక ఫుల్ వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ వీడియో లేదా 20 మినిట్స్ వీడియో జనరేట్ చేసుకోవచ్చు, ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా జనరేట్ చేసుకొని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.